పెద్ద ఎత్తున మరి ప్రచారం చేసి మరి ఏ రకంగా తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారో అందరం గమనించాం. వారి యొక్క హంగు ఆర్భాటాలు కేవలం మరి ముఖ్యమంత్రి గారు తను ముఖ్యమంత్రి గారని నిరూపించుకోవడానికి, తను చెప్పుకోవడానికి, తను నన్ను అందరూ గుర్తించాల ముఖ్యమంత్రిగానే చేసే ప్రయత్నంలో భాగంగానే తమ పర్యటనలు కనపడుతున్నాయి తప్ప నిజంగా వారి పర్యటనల ద్వారా రాష్ట్రానికి ఏమైనా లాభం చేకూరుతుంది, ఏమైనా పెట్టుబడులు వస్తున్నాయంటే మాత్రం ఇలాంటి మరి లాభం జరగట్లేదని చెప్పి సుస్పష్టంగా చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరూపించింది. వారి వ్యవహారం ఏ రకంగా ఉందంటే గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన దానికంటే మేము బాగా చేస్తున్నామని చెప్పే ప్రయత్నం, గత ప్రభుత్వంలో అన్ని తప్పులు జరిగాయని చెప్పి నిరూపించే ప్రయత్నమే తప్ప ప్రజలకి చక్కటి పరిపాలన అందించాలా, ప్రజలు తమకు అవకాశం ఇచ్చారు నిలబెట్టుకోవాలనే ప్రయత్నం ఎప్పుడు కూడా కనపడలేదు. మరి వారి ఒక్కటి మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం ఏ రకంగా ఉందంటే మరి పులిని చూసి నక్క వాతలు పెట్టుకునే రకంగా వారికి వ్యవహారశీలి కనపడుతూ ఉంది. వారి వ్యవహారం అంతా కూడా మేము బాగా చేస్తున్నామని చెప్పి ప్రజలకు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమి చేయట్లేదు కానీ ప్రచారం చేస్తూ మరి మేము పెద్దవాళ్ళం బాగా చేస్తున్నాం, ప్రజలకి బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి, గతంలో ఏమి జరగలేదని చెప్పి, మేమే అన్నీ చేస్తున్నామని చెప్పి ప్రజలను నమ్మించి మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఒకటే సుస్పష్టంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుంది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం. ఎందుకంటే గత సంవత్సరం మరి దావోస్ పర్యటనకు వెళ్ళి మేము 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి పేపర్లో ప్రకటనలు, మరి పేడ్ ఆర్టికల్స్, అడ్వర్టైజ్మెంట్స్ పెద్ద ఎత్తున చేసి మరి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీకి వెన్నుతో పెట్టిన విద్య ఏంటంటే ప్రజలను వంచడం, ప్రజలను మోసం చేయడం, ప్రజలను దగా చేయడం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా వెన్నెతో పెట్టిన విద్య. వారు స్పష్టంగా 40,232 కోట్ల రూపాయలు గత దావోస్ పర్యటన ద్వారా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పి ప్రకటించిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఇవన్నీ కూడా బూటకం, అన్నీ కూడా ఫేక్, మీ ప్రకటనలన్నీ కూడా ప్రజలని మభ్యపెట్టడానికి, మీ ప్రకటనలన్నీ కూడా గత ప్రభుత్వం కంటే మేము బాగా చేస్తున్నామని చెప్పి చిత్రీకరించడానికి, మోసం చేయడానికి చేసే ప్రయత్నమే తప్ప మరి దాంట్లో వాస్తవం లేదని చెప్పి కరాఖండిగా అసెంబ్లీ వేదికగా అనేక వేదికల పైన మీరు తెచ్చింది కేవలం అంటే దాంట్లో అన్నీ కూడా దాదాపు అన్నీ కూడా అనుమాన స్థితిలో, అంటే అన్నీ కూడా దగ్గర ఫేక్ పెట్టుబడులు. దాంట్లో 40,232 కోట్ల పెట్టుబడులలో అదానీ గ్రూప్ నుంచి అనుమాన స్థితిలో ఉన్నటువంటి యొక్క పెట్టుబడులు 12,400 కోట్లు. దాంతోపాటు గోడి ఇండియా అని చెప్పి కేవలం 160 కోట్ల రూపాయల విలువ ఉన్నటువంటి కంపెనీ 8,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, అంటే దాదాపు 20,400 కోట్లు బూటకం, ఫేక్ అని ఆ రోజు నిరూపించాం. మరి ఇంకా కొన్ని గతంలో బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ గారు పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి జేఎస్డబ్ల్యూ, వెబ్వర్క్స్, గోద్రేజ్ ద్వారా 14,500 కోట్ల రూపాయలు గత బీఆర్ఎస్ హయాంలో ఎంఓఈలు అయినాయి. మళ్ళీ అవే మేము తీసుకొచ్చామని చెప్పి ప్రజలని తప్పుదోవ పెట్టించే ప్రయత్నం చేశారు. అంటే దాదాపు దీంట్లో అంతా కూడా మరి బీఆర్ఎస్ హయాం నుండి పైప్ లైన్లో ఉన్న పెట్టుబడుల వివరాలు 4,470 కోట్ల రూపాయలు. అవి టాటా గ్రూప్, గోద్రేజ్ అడిషనల్, అరగన్ లైఫ్ సైన్సెస్. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, టాటా గ్రూప్, గోద్రేజ్ అడిషనల్, అరగన్ లైఫ్ సైన్సెస్ అంటే 4,470 కోట్ల రూపాయలు గతంలో పైప్ లైన్లో ఉన్నాయి, ఎక్స్పాన్షన్గా వచ్చేటి. అంటే మొత్తం కలిపితే మరి బీఆర్ఎస్ హయాంలో చేసుకున్న ఎంఓఈలు 14,500 కోట్లు, బీఆర్ఎస్ హయాంలో పైప్ లైన్ నుండి
ముందుకు సాగుతున్న ప్రాజెక్టులు 470 కోట్లు, ఈ యొక్క ఫేక్ పెట్టుబడులు ఏవైతే అదానీ గోడి గ్రూప్స్ ఉన్నాయో 20,400 కోట్లు. అంటే సరాసరి మొత్తం పోతే వాళ్ళు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎంత అంటే కేవలం 862 కోట్ల రూపాయలే. వీటన్నిటినీ కూడా ఆధారాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నిరూపించి ప్రజలకి నిజాన్ని తెలియజేసింది. బీఆర్ఎస్ పార్టీ మరి తప్పకుండా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాం, విపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వహిస్తాం. రేవంత్ రెడ్డి ఏ రకంగానైతే ప్రజలని మరి మోసం చేసి అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదులపైన ఏ రకంగా ప్రభుత్వం ఏర్పాటు చేశారో దాన్ని నిరూపిస్తే ఉన్నామని చెప్పుకుంటూ మరి గత సంవత్సరంలో వారు తీసుకున్నటువంటి అనాలోచిత అసమర్థతతోని మరి వారి యొక్క అవివేకంతో వారి అనుభవ రహిత్యంతో తీసుకునే నిర్ణయాల వల్ల రాష్ట్రం ఏ రకంగా నష్టపోతోందని కూడా పదే పదే అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరూపించిన సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చాలా పర్యటనలు చేశారు. ఢిల్లీకి 31 సార్లు పోయింది అనుకుంటే, నేను లెక్కేస్తే 31, 32 అయింది. అమెరికా పర్యటన పోయినారు, అంతకుముందు దావోస్ పోయినారు, నిన్న మన సింగపూర్ నుంచి మళ్ళీ దావోస్ పోతా ఉన్నారు. ఇవన్నీ కూడా దారి ఖర్చులు వేస్ట్. వీరి పర్యటనల ద్వారా రూపాయి లాభం లేదు రాష్ట్రానికి. వీరి పర్యటనల ద్వారా రాష్ట్రానికి ఏం లాభం చేకూర్చలేదు తప్ప కేవలం ఆయన భోగాలు అనుభవించడానికి, తన యొక్క అధికారాన్ని నిరూపించుకోవడానికి, చూపెట్టుకోవడానికి, తను ఒక ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ప్రజలు ఇప్పటికి కూడా విశ్వసిస్తలేరు కదా. తాను ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికి వారు పదే పదే ఈ పర్యటనల ద్వారా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క వ్యవహారం చాలా వింతగా అనిపిస్తూ ఉంది. వారు మాట్లాడే మాటలు, వారు తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలు, వారి యొక్క మరి బదారు భాష, వీటన్నిటి ద్వారా ఎంతో నష్టం చేకూరుతున్నది. ఒక మాటలో చెప్పాలంటే వారు నేల విడిచి